ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగ సింహగిరిదేశిక పాదసేవా ప్రాప్తాఖిలద్రవిడ వేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజం ఆశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయసంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సచ్చిష్యం ఉడయవర్లుమహం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సచ్చిష్యసేవధిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే ధీవిదీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువాయిమొഴി దివ్య ప్రబంధం సామవేద సారం. సామవేదంలాగే తిరువాయిమొഴിలో 1102 పాసురాలు సహస్రశాఖాం యో ద్రాక్షీత్ అన్నట్లుగా 1000 అనేది ఒక గుర్తుగా చెప్పినటువంటిది. 1000 పాసురాలతో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి దివ్య ప్రబంధము తిరువాయిమొഴి దివ్య ప్రబంధం. అందులో 4వ పదిలో 1వ తిరువాయిమొഴിలో ఇవాళ మనం 9వ పాసురాన్ని చెప్పుకోబోతున్నాము. ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. పడిమన్ను పల్కలన్ పట్టోడు అరుత్తు ఐంబులన్ వెன்று செடிமன்னு காயம் செற்றார்களும் ஆங்கு அவனை எல்லார் குடிமன்னும் என் சுவர்க்கம் எய்தியும் மெல்வர்கள் மெல்வில்லை கொடிமன்னு புள்ளுடை అన్నల్ కళల్గల్ కురుగుమినో. ఈ పాసురంలో ఇంతకుముందు 8వ పాసురంలోనేమో అనంతుని మీద శయనించిన స్వామి యొక్క పాదాలు సేవిద్దామన్నారు. ఇప్పుడు ఇందులోనేమో గరుడధ్వజుడైనటువంటి స్వామి యొక్క పాదాలని సేవిద్దాము అని అంటున్నారు. ఆ విశేషాలని ప్రతిపదార్థం ద్వారా మనం తెలుసుకుందాం. ముందుగా ప్రతిపదార్థం. మన్ను పడి పలకలన్ పత్తోడు అరుత్తు. మనకి భూమి అంతా కూడా అనేక అలంకారాలు, ఒకవైపు భూమి ఒకవైపు అలంకారాలు అని 2 విషయాలను చెప్తున్నారండి ఇందులో. వీటిని సవాసనగా అరుత్తు తెంపేయాలి అని. అంటే ఒకసారి అధికారానికి రుచి మరిగిన తరువాత దాన్ని విడవడం చాలా చాలా కష్టం. ఎందువల్ల అంటే పదవి పోతే ఉండేటువంటి బాధని వర్ణించడం ఇంత అంతా కాదు. ఎందువల్ల ఆ పదవికి ఒక సౌఖ్యాన్ని పొందడం అనేటువంటి గుణానికి లోబడిపోయి ఉంటాడు కాబట్టి, ఆ అధికారానికి లోకమంతా తల వంచుతుంది కాబట్టి, ఆహా ఇది ఎంత గొప్ప పదవి, ఇది లేకపోతే నాకు జీవితమే లేదు అనుకుంటారట ఒకసారి పదవిని నిర్వహించిన వారందరూ కూడా. రెండవది పల్కలన్, అలంకారాలున్నాయండి. అలంకారాలు అంటే ఇవాళ నిన్న చేయించుకున్నవి కాదు, అనాదిగా పెద్దల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఒక సంప్రదాయమైనటువంటి అలంకారాలన్నీ. వీటన్నిటినీ దూరం పెట్టేయాలండి. నెంబర్ 1, నాకు అధికారము అక్కర్లేదు, నాకు అలంకారము అక్కర్లేదు. ఆ మనస్సు రావాలి. అది ఎంత కష్టం, అది మాటలతో సాధ్యమయ్యే విషయమా? అవి 2 అయిన తర్వాత ఐంబులన్ వెన్ను, పంచ ఇంద్రియాలని జయించాలి. ఇది అసలు మాటలకి కాదు, చేతలకి కూడా మనకి సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. ఎందువల్ల అంటే ఇంద్రియాలు ఏది వద్దంటే అవే చేయడానికి ప్రయత్నం చేస్తాయి. అది వాటి యొక్క లక్షణము అని. అందులోనూ ఈ నాలుక అనేటువంటి ఇంద్రియం ఉందే, ఇది తినడానికి అలవాటు పడినటువంటి ఇంద్రియం కదా, షడ్రుచులని ఆరగించడానికి అలవాటు పడిన ఇంద్రియం కదా. అందువల్ల అది ఏం చేస్తుంది, అది ఉండడం 2 అంగుళాల లోపే ఉంటుంది, కానీ 6 అడుగుల మనిషిని కూడా తన అధీనంలో పెట్టుకుంటుంది. దాని 2 అంగుళాల ముందు మనిషి దాసోహం అవ్వాల్సిందే. ఎవరూ కూడా దాన్ని తప్పించలేరు.
అలా ఇంద్రియాలన్నిటినీ జయించి ఆ తర్వాత తపస్సు చేద్దాం అనుకున్నాడు. ఎలాగా? సెడిమన్ను కాయం సెత్తార్గళం, మంచి తపస్సు చేయడం అండి. ఆ తపస్సు చేసేటప్పుడు రకరకాల పద్ధతులున్నాయి. అగ్ని మధ్యలో తపస్సు చేశారు. పంచాగ్ని తపస్సు అని అంటారండి. పంచాగ్ని మధ్య తపస్సు అని. అంటే పైన సూర్యుడు ఉంటాడు, 4 వైపులా అగ్నిహోత్రాలు పెట్టుకుంటారు, మధ్యలో నిలబడతారు, కాలి బొటనవేలి మీద నిలబడతారు, తపస్సు చేయడం మొదలు పెడతారు. ఇది అసలు సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. పైగా ఓ క్షణమో ఓ రోజో కాదు, అలా కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేస్తారన్నమాట. మన్నం ఎన్ సువర్గం ఎయిదియం, అలా చేసి నువ్వు స్వర్గాన్ని పొందావే అనుకో. ఆ తపస్సు చేయడంలో ఒక కష్టాన్ని ఒకదాన్ని చెప్పారు. సెడిమన్ను, చెట్లు మలిచిపోయేలాగా అని ఒక మాట అన్నారండి. అంటే మనం వాల్మీకి భగవాన్ని గురించి చెప్పుకుంటున్నాం కదండి. వాల్మీకం బయలుదేరింది. ఆయన అలా రామనామాన్ని జపిస్తూ తపస్సు చేసుకుంటూ ఉంటే పుట్టేసిందండి పైన. అందులో నుంచి పాములు రావడం మొదలుపెట్టాయి, ఆ మట్టిలోంటి చెట్లు మలవడం మొదలుపెట్టాయి. ఇలాగ ఎన్నో. ఇంత కష్టపడి సువర్గం ఎయిదియం, నువ్వు స్వర్గాన్ని పొందావు అనుకో. ఇంత తపస్సు చేసి స్వర్గాన్ని పొందావే అనుకో. అంగు అవనయ్యిల్లార్, అప్పుడు కూడా నీకు భగవంతుడి యొక్క కటాక్షం ఉండి తీరవలసినదే. మీళర్గల్, ఆయన కటాక్షం లేకపోతే అక్కడి నుంచి కూడా క్రింద పడిపోవడం తప్పదు. కొడి మరి ఏం చేయమంటారండి? అలా పడకుండా మేము శాశ్వతంగా ఆనందంగా భోగాలు అనుభవించాలి అంటే ఏం చేయమంటారు? కొడిమన్ను పుళ్ళుడయ్యన్నల్, కొడి అంటే ధ్వజమండి, జెండా. ఆ జెండా మీద మన్ను పుళ్ళుడై, చక్కగా గరుత్మంతుడు ఒదిగి ఉంటాడు. గరుడ ధ్వజుడు స్వామి. ఎందుకండి? వేదాత్మా విహగేశ్వర, వేదమే ఆ గరుత్మంతుని రూపంగా వచ్చింది అని చెప్తారు. కాబట్టి మనం లోకంలో ఆలయాల్లో గరుడధ్వజాన్ని ఎగరవేస్తూ ఉంటారు. దేనికండి? వేదాన్ని మనం అంగీకరిస్తున్నాము. పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని చాటడానికే గరుత్మంతుడు ఉన్నాడు. ఆయన వేదమూర్తి, ఆయనని ఆ వేదాన్ని మేము అంగీకరిస్తున్నాము అని. అక్కడ దాసోహం నమస్కారం పెట్టాకే, గుడి చుట్టూ తిరిగాకే లోపలికి వెళ్ళాలి అనేటువంటి నియమాలని చెప్తారే. అలాగా కొడిమన్ను పుళ్ళుడై, గరుడ ధ్వజము కలిగినటువంటి అన్నల్ స్వామి శ్రీమన్నారాయణుడు. అది ఆయనకే ఉన్నటువంటి ప్రత్యేకమైన నిరూపక లక్షణము. ఆయన కడల్గల్ శ్రీపాదాలని కురుగుమిన్, ఆశ్రయించండి. మీరు నారాయణుని యొక్క పాదాలు ఆశ్రయించారా? మీళ్విల్లై, మీకు నాశనము అనేటువంటిది ఉండనే ఉండదు అని చెప్తున్నారు. ఈ 9వ పాసురం దాకా అండి, మొత్తం 11 పాసురాల్లో ఈ 9వ పాసురం దాకా సుఖాల గురించి, వాటి యొక్క అశాశ్వతత్వాన్ని గురించి, ఐశ్వర్యాల గురించి, వాటి యొక్క అశాశ్వతత్వాన్ని గురించి, అస్థిరత్వాన్ని గురించి చాలా విశదంగా చెప్పుకుంటూ వచ్చారు. అది సంపద రూపంగా కావచ్చు, రాజ్య రూపంగా కావచ్చు, ఆభరణ రూపంగా కావచ్చు, అది ఎలాగైనా ఉండవచ్చు. ఏదైనా నీకు శాశ్వతంగా నిలిచేది కాదు అని ఐశ్వర్యార్థుల యొక్క మన అభిప్రాయాలకి తగినటువంటి భావాలు శాశ్వతాలు కావు అనే విషయాన్ని 9 దాకా చెప్పారు. అంటే ఇవాల్టి పాసురం దాకా, ఇప్పటిదాకా. రేపు మనం చెప్పుకోబోయే పాసురంలో కైవల్యం యొక్క అశాశ్వతత్వాన్ని గురించి చెప్తారు. అది మనం రేపు చెప్పుకుంటాం. ఇప్పుడు మనం 7 వ్యాఖ్యానంలో ఎలాంటి అద్భుత వ్యాఖ్యానాన్ని అందించారో చూద్దాం. 9వ పాట్టు 9వ పాసురానికి వ్యాఖ్యానం కీజి ఎట్టు పాట్టాలే. ఇందులో ఈ 9లోనూ కూడా ముందు 8 పాసురాల్లో ఏం చెప్పారో చెప్తున్నారు చూడండి. కీజి ఎట్టు పాట్టాలే, ఐహిక భోగం అస్థిరమెన్రార్, ఐహికమైనటువంటి భోగాలు శాశ్వతము కావు అని నిర్ధారించి చెప్పేశారండి. ఇదిల్ అంటే ఈ 9వ పాసురంలో కాయిక క్లేశాత్మకం మాన తపస్సై పణ్ణి
அந்த தபப்பலம் ஸ்வர்கமாகக் ஸ்வர்கத்தை பிராப்பிக்கும் போது பகவத் பிரசாதம் வேணும். அதுண்டாய் பிராபித்தாலும் அது தன்னின் స్వభావத்தாலே నిలై నిల్లాది ఎంగిరార్. ఇక్కడ ఈ 9వ పాసురంలో నువ్వు ఎంత కాయాన్ని కష్టపెట్టి నువ్వు తపస్సు చేసినా సరే, అసలు తపస్సు అంటే ఏమిటండి? మనకి తెలిసిన అర్థం అడవుల్లోకి వెళ్ళిపోవడం, చెట్ల కింద కూర్చోవడం, చెట్లకి వేళ్లాడడం, తల్లకిందులుగా వేళ్లాడడం, జపాలు చేయడం ఇదనుకుంటామండి. కాదు, నిజమైన తపస్సు ఏమిటంటే భోగ సంకోచే. మనం పొందేటువంటి భోగాలని తప్పించుకోవడమే తపస్సండి. తగ్గించుకోవాలి. ఏ రోజుకు ఆ రోజు భోగాలని తగ్గించుకోవాలి. ఆడంబరత్వాన్ని తగ్గించుకోవాలి. ఎంత నిరాడంబరమూర్తులుగా ఉంటే మనం చూస్తున్నాం లోకంలో పెద్ద వాళ్ళందరూ కూడా ఎక్కడ అంత చదువున్నా, అంత ఐశ్వర్యం ఉన్నా, అంత పదవి ఉన్నా కూడా ఏమీ తెలియని వారిలా, ఏమీ రాని వారిలా నిరాడంబరంగా ఉండేటువంటి మహనీయులను చూస్తూ ఉంటామే. అలాంటి నిరాడంబరతనే అలవాటు చేసుకోవాలి. అలా కాకుండా కాయక్లేశాత్మకమాన తపస్సైపణ్ణి. ఇక్కడ చెప్పుకునేటువంటి తపస్సు శరీరాన్ని కష్టపెట్టేటువంటి తపస్సు. అంటే పంచాగ్ని మధ్యలో ఉండడము, ఒంటి కాలు మీద నిలబడ్డము, అనేక రకములైనటువంటి యోగాసనాలలో ఉండి తపస్సు చేయడము, ఇవన్నీ కూడా స్వర్గాన్ని ఇస్తాయి. తప్పనిసరిగా ఆ తపస్సుకి ఫలితం స్వర్గం వస్తుంది. కానీ అది రావాలన్నా భగవత్ప్రసాదం వేణుం. ఓహో, నీకది కావాలా? అయితే ఇస్తాను అని భగవంతుడు వరం ఇస్తేనే అది మనకి లభిస్తోంది తప్ప ఊరికే తపస్సు చేయగానే శక్తి వచ్చేసి వెళ్ళిపోవడం లేదు. మధ్యలో భగవంతుడి కటాక్షం అనేటువంటిది ముఖ్యమైన విషయంగా పనిచేస్తోంది. అది ఉండాయి ప్రాపిత్తాలం. ఒకవేళ మీరు ఐశ్వర్యాన్ని పొందినా కూడా మీకు తెలియలేదు ఏం కోరుకోవాలో. అస్థిరమైన సంపదల్ని కోరుకుంటున్నారు. స్వభావత్తాలే నిలయనిల్లాదెంగిరార్. అది స్వభావం ఏమిటి? దానికి అశాశ్వతత్వమే స్వభావం. ఒకనాడు ఉంటుంది, ఒకనాడు పోతుంది. అది దాని లక్షణం. దాన్ని మనం ఎవరం తీయలేము. అలాంటివి కోరుకుంటే మీ పని కూడా అలాగే ఉంటుంది అని చెప్తున్నారన్నమాట. పడి ఇవన్ తపస్సులే అన్వయిక్కుంబోదు విడుమ వయసొల్లిగిరదు. ఏమండి, తపస్సు చేయాలంటే ఏ నియమాలు పాటించాలి? 2-3 నియమాలు చెప్తున్నారు ఇందులో. పడి భూమి మన్ను పల్గలన్ క్రమమాగతమాయిరిక్కరాభరణ జాతం அன்றியே படிமண்ணு பல்கலன் தன் வம்சத்தில் உள்ளார் పరంపరయ్యాగ పూండు పోరిగర ఆభరణం ఎన్నుదల్. ఇక్కడ పడి మన్ను పల్కలన్ 2 పదాలుగా చెప్పామనుకోండి. పడి అంటే భూమి, మన్ను పల్కలన్ అనేక రకములైనటువంటి ఆభరణములు, పూర్వీకుల నుంచి వచ్చేటువంటి ఆభరణములు. భూమిని వదిలిపెట్టాలి, నగలయందు కూడా ఆదరం తగ్గాలి. ఇది విడివిడిగా 2 పదాలుగా చెప్పుకునే అర్థం. అలా కాకుండా పడిమన్ను పల్కలన్, మేము ఏకపదంగానే చదువుతామండి దీన్ని. తన్ వంశత్తిల్లుళ్ళార్ పరంపరయ్యాగా పూండు పోరిగిర ఆభరణమెన్నుదల్. ఇది మనం లోకంలో చూస్తుంటామండి. ఇది మా అత్తగారుల తరం నుంచి మనదాకా వచ్చిందమ్మా. నువ్వు జాగ్రత్త పెట్టుకో, తర్వాత తరాల వారికి అందించు అంటూ వడ్డాణాలు గాని, మెడలో వేసుకునేటువంటి గ్రైవేయకాలు గాని, హారాలు గాని, పూర్వపు కాలపు ఉన్నటువంటి నగలు. నిజంగా నగలే అక్కర్లేదండి. మన ఇళ్లల్లో మన తాత ముత్తాతల నాటి గుండిగలో, గంగాళాలో, కళాయిలో ఇలాంటివన్నీ ఉంటాయనుకోండి. వాటిని కరిగించేస్తే మనకు ఆనందం ఉండదు. వాటిని వారికి గుర్తుగా అట్టే పెట్టుకుంటూ ఉంటాం. ఎందువల్ల? మనవి, మన పెద్దల నాటివి, మనకు సంబంధించినవి, ఒక సంగము. వాటి యందు ఒక అనుబంధ భావం ఒకటి మనకి ఏర్పడి ఉంటుంది. నువ్వు నిజంగా తపస్సు చేస్తే ఈ భోగాలని వదిలిపెట్టాలి. అయ్యో వదిలిపెట్టేశానే అనే భావాన్ని, సంఘ భావాన్ని కూడా వదిలిపెట్టాలి. ఇది చక్కగా తెలిస్తే చాలు. ఒకటి భోగం వదిలిపెట్టాలి,
2 వదిలిపెట్టేశానే అనే బాధని కూడా వదిలిపెట్టేయాలి. అంతేగాని అయ్యో! మా ఇంట్లో కూడా ఉండేదండి. ఎవరికో ఇచ్చానండి. ఇప్పుడు నాకు లేకుండా పోయింది. ఇలా అనుకుంటూ ఉంటాం కదండీ మనం. పొరపాటున కూడా అలాంటి వాటి యందు ప్రేమని మళ్ళీ నువ్వు గుర్తు చేసుకొనకూడదు. పత్తోడరుత్తు అంటే సవాసనగా విడిచిపెట్టాలి. ఈ సవాసనగా అన్న పదంకే మనం ఇప్పుడు చెప్పుకున్నామన్నమాట. ఇచ్చేశామని. ఇచ్చిన దాన్ని గురించి ఎప్పుడూ బాధపడకూడదు. అసలు అవి గుర్తురాకూడదు మీకింకా. ఒకప్పుడు మనవి అన్న విషయం కూడా మనకు గుర్తురాకూడదు. అవత్తై విట్టు వర్తిక్కయ్యన్రిక్కే వాసనయ్యం పోగై. వాటిని విడిచిపెట్టడమే కాదు, వాటి మీద ఉన్న మమత కూడా లేకుండా పోవాలి. ఆత్మీయత కూడా ఉండకుండా పోవాలి. ఆయింపులన్ వెన్రు. ఎందుకని ఆ మమత ఏర్పడుతుంది? ఈ ఇంద్రియాల వల్ల ఏర్పడుతుంది. కాబట్టి ఇంద్రియాలని జయించాలి. ఐంబులన్ వెన్రు అవத்தில் ருச்சிக்கடியான శ్రోత్రాదిగళ్ విషయంగళిల్ పోగాద పడివెన్రు. ఒక అందమైనటువంటి మాట చెప్పారండి. వాటన్నిటి యందు మనకి ఇంత కోరిక ఉండడానికి కారణం ఏమిటి? ఇంద్రియాలే మూల కారణము. ఈ ఇంద్రియాలకి మమ 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 అనేటువంటిది మహామంత్రంగా పనిచేస్తుంది. నాది నాది, నేను నాది, నేను నాది. ఈ 2 పదాలు లేకపోతే మనకి మనస్సుతో సంగం ఉండదు. రోడ్డు మీద వెడుతున్నాము, ఎన్నో యాక్సిడెంట్లు చూస్తున్నాం. అయ్యో పాపం అలా అయ్యాడంటాం, పక్క నుంచి వెళ్ళిపోతాం. అదే మన అనేటప్పటికీ మనలో కలిగేటువంటి మార్పు వేరుగా ఉంటుంది. అది దేనివల్ల వస్తుంది? సంగం వలన వస్తుంది. దాని యందు మనస్సు లగ్నం అవడం వల్ల వస్తుంది. ఆ మాటనే మనకి రామాయణంలో మందోదరీదేవి చెప్పినట్లుగా చిన్న పాసురఖండాన్ని ఇచ్చారండి. ఇంద్రియాణి పురాజిత్వా అని చిన్న ముక్కని ఇచ్చారు. రావణాసురుడు చనిపోయిన తరువాత ఆ యుద్ధభూమిలో పడి ఉన్నటువంటి భర్తృదేహాన్ని చూడడం కోసమని మందోదరి వస్తుందండి. మహాపతివ్రత మందోదరి ఎంతో చెప్తుంది భర్తకి, వద్దు, వినాశనాన్ని తెచ్చుకోవద్దు, కాలాగ్నిని బట్టలో మూట కట్టుకోవద్దు, సీతమ్మని ఇచ్చే అని చెప్తుంది. ఆయన వినలేదు. కథంతా మనకి తెలుసు. అప్పుడు ఆవిడంటోందనమాట, నీకు రామచంద్రుడు సాక్షాత్తు క్షీరార్ణవశాయి అని ఎన్నోసార్లు మళ్ళంటుందండి. చెవిని ఇల్లు కట్టుకొని పోరితి, నీ చెవిని ఇల్లు కట్టుకొని చెప్పాను అంటే చెప్పి 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 అలసిపోవడమే తప్ప నువ్వు నా మాటని ఒక్కసారి కూడా వినలేదు. ఇంద్రియాణి పురాజిత్వా జితం త్రిభువనం త్వయా స్మరద్భిరివ తద్వైరం ఇంద్రియైరేవ నిర్జితః. చాలా అద్భుతమైనటువంటి ఒక మానసిక తత్వాన్ని తెలియచెప్పేటువంటి శ్లోకమండిది. నువ్వేం చేశావో తెలుసా? తపస్సు చేసేటప్పుడు ఇంద్రియాణి పురాజిత్వా, నీ ఇంద్రియాలన్నిటినీ నొక్కి పెట్టేశావు, జయించేశావు, వాటి పని వాటిని చేసుకోనివ్వలేదు. అప్పుడు నువ్వు త్రిభువనం జితం త్వయా, 3 లోకాల్లో గెలిచావు. అప్పుడు నీ కాళ్ల కింద నొక్కి పెట్టబడ్డ ఇంద్రియాలకి పిచ్చకోపం వచ్చేసంట. మమ్మల్ని ఇలా అణిచివేస్తావా? ఉండు, నీ మీద మా పగ తీర్చుకుంటాము అని స్మరద్భిరివ తద్వైరం. అవన్నీ కలిసి ఆ పాత కక్షని తీర్చుకుంటున్నాయా అన్నట్లుగా ఇంద్రియైరేవ నిర్జిత. సీతమ్మని తీసుకురావడం అనే కార్యక్రమంలో నీ ఇంద్రియాలన్నీ కూడా నీ మాట వినకుండా పోయాయి. ఎందుకు వినలేదు? నేమీ కక్ష తీర్చుకున్నాయి. ఎందుకు కక్ష తీర్చుకున్నాయి? ఒకప్పుడు నువ్వు తపస్సు చేసుకున్నప్పుడు వాటిని అణిచిపెట్టి ఉంచేశావు కాబట్టి. అంటే ఇంద్రియాలని జయించడము అనేటువంటిది ఎంత కష్టమైన విషయమో మనకి రామాయణంలో చెప్పినట్లుగా ఇంద్రియాణి పురాజిత్వా సెడిమన్ను కాయం సెత్తార్గళం తపస్సుక్కాగ నెడుంకాలం ఓరో ఆసనంగళిలే ఇరుందాల్. ఆ తపస్సు చేసేటప్పుడు ఒక్కొక్క ఆసనం అంటే ఒంటికాల మీద నిలబడ్డం, బొటనవేలి మీద నిలబడ్డం, ఇలాంటి రకరకాలైనటువంటి భంగిమలలో చెలియామయ్యాలే, దేహం కదలకుండా స్థిరంగా. అలా ఎంత కంట్రోల్ చేస్తే దేహం అలా ఉంటుందండి?
ఎంత శక్తిని కేంద్రీకరిస్తే ఆ దేహం అలా నిలబడుతుందండి. ఉడంబిలే తూరుమండుంబడి శరీరத்தை ஒருத்து தபசு பண்ணினவர்களும் நெடியார் குழற்கத்தை முன்னின்று పిళంతాజందరియాదిళంగిరియన్నెన్నే పిరియాదు పోంగడిక్కుళ్ వైగుం. మనకి 2లో కూరతాళ్వాన్ చెప్పిన దాంట్లో 2లో 53వ పాసురంలో వస్తుందండి. ఏదో ఇంద్రియాలను జయించి చేసేసాం అనుకుంటాం కానీ ఆ ఇంద్రియాలను జయించడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయము కాదు. అవి ఏం చేస్తాయి? ఇంతకాలం మమ్మల్ని బాధ పెట్టావా అని రావణాసురుడంతటి వాడి మీదే కక్ష తీర్చుకుని సీతామాతని ఎత్తుకొని రావడంలో సహకరించినటువంటి ఇంద్రియాలు అయ్యాయి. అలాగ మనం ఎంత ప్రయత్నం చేద్దామన్నా కూడా అవి మన మాట వినేవి కాదు. అంగవనై ఇల్లార్ అవన్ ప్రసాదమిల్లయ్యాగిల్ తానే సిద్ధియాదు. ఆ పెరుమాళ్ల యొక్క కటాక్షం ఉంటేగాని నీ తపస్సు కూడా ఫలించదు. తపస్సుకు ఫలము కూడా నువ్వు అనుకున్నట్లుగా పొందాలి అంటే నువ్వు భగవత్ కటాక్షాన్ని పొంది తీరవలసినదే. అవన్ ప్రసాదం ఉండాయ్ పెత్తదాగిల్ కుడిమన్ను మెన్ సువర్కం ఎయిదియం ఇదిక్కుం ఆళ్ళు పత్తువదే ఎన్ను భట్టర్ వారు కూడా అదే చెప్తారండి. మీరు ఐశ్వర్యార్థులైనా కానివ్వండి, 3 రకాల వాళ్ళగా విభజించారండి. ఐశ్వర్యం కోరేవారు, కైవల్యం కోరేవారు, మోక్షం కోరేవారు. అవతల 3 ఫలాలున్నాయండి. ఐశ్వర్యం కోరేవారు, ఆ ఐశ్వర్యం అశాశ్వతత్వం కాబట్టి అక్కడతోటే అయిపోతాయి వాళ్ళ జీవితాలు. కైవల్యం కోరేవారు ఐశ్వర్యం కంటే గొప్పదే కానీ ఈ మోక్షం కంటే అది అల్పమైనది అని తెలియక అది కోరుకొని అక్కడికి వెళితే మళ్ళీ తిరిగి రావడానికి ఉండదు, అక్కడ పరమాత్మ దర్శనం కాదు, అక్కడ అంతకంటే గిలగిలలాడిపోయే పరిస్థితి వస్తుంది. దీన్ని మనకి భట్టర్ కూడా అనుగ్రహించారు. కుడి నెరుక్కత్తై ఉడైత్తై నరకాద్ వ్యావృత్తమాన ఇనిమయ్యై ఉడైత్తాన స్వర్గత్తై ప్రాపిత్తాలం. నరకం కంటే కొంచెం గొప్పదే. ఒక చక్కటి పోలిక చెప్పారండి. ఐశ్వర్యము, కైవల్యము, మోక్షము 3 మెట్లు ఎక్కాలండి. ఐశ్వర్యం కోరేవారు మొదటి స్థాయివారు. కైవల్యం కోరేవారు ఐశ్వర్యం కంటే గొప్పదే, కానీ 3వ దానికంటే ఇది 2వది కాబట్టి తక్కువది. ఆ మోక్షానుభవం తెలియనంతవరకే కైవల్యం గొప్ప అనుకుంటారు. అందులోకి వెడితే ఒక ప్రమాదం. మళ్ళీ రావడానికి ఉండదు, మళ్ళీ పుట్టడానికి ఉండదు, మళ్ళీ మోక్షానికి ప్రయత్నం చేసుకోవడానికి అవకాశం కూడా లేకుండా పోతుంది అనే విషయాన్ని చెప్తూ నరకాద్వ్యావృత్తమాన ఇనుమయ్యుడైతాన స్వర్గత్తై ప్రాపిత్తాలం. నరకం కంటే కొంచెం గొప్పదైతే అవ్వచ్చు కానీ స్వర్గం అశాశ్వతమే. దాన్ని పొంది మేళ్వర్గళ్ పుణ్యక్షయం పిరందవారే ధ్వంసయన్ను తళ్ళువర్గళిరే. అక్కడికి వెళ్ళాక ఎంతకాలం ఉంటారండి స్వర్గంలో? మీకు పుణ్యం ఎంతకాలం ఉంటుందో అంతకాలమే స్వర్గం. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. అంటే ఒక్క తన్ను తంతారు, మళ్ళీ భూలోకంలోకి వచ్చి పడతారు. సర్గేపి పాపభీతస్య క్షయిష్ణోహు నాస్తి నిర్వృతి అని. స్వర్గానికి వెళ్ళినా సరే అయ్యో పుణ్యం అయిపోతోంది, అయ్యో పుణ్యం అయిపోతోందని బెంగతోటే సగం కాలం కాస్త దుఃఖం సమ్మిశ్రితంగానే ఆనందం ఉంటుంది అంటారు. పుణ్యక్షయం పిరందవారే ధ్వంసయన్నొత్తువల్గర్లిరే మేళ్వెళ్ళై అంగనరు మేడ్చి ఇల్లై. అక్కడి నుంచి కూడా ఎప్పటికైనా సరే మళ్ళీ క్రింద పడవలసినటువంటి వారే. అవరుடைய పుణ్యత్రకు క్షయమిల్లయ్యే. ఎప్పటి ఈ కైవల్యానికి వెళ్ళామా అక్కడి నుంచి రావడానికి కూడా అవకాశం లేదండి. ఇది మరీ మోక్షార్థికి కైవల్యము చాలా ప్రమాదకరమైనది. పుణై కొడెక్కలం పోగవట్టారే పెరియాళ్వార్ తిరుమజిలో అంటారనమాట. ఏమిటి అంటే అది కృష్ణం ధర్మం సనాతనం, శాశ్వతమైన ధర్మమైనటువంటి కృష్ణుణ్ణి మీరు పూజించండి. అశాశ్వతమైనటువంటి స్వర్గసుఖాల కోసం మీరు అపేక్షని ప్రదర్శించకండి. అయితే ఏం చేయమంటారండి? కొడియాయి మన్నా నిన్నుళ్ళ పుళ్ళు ధ్వజముగా చక్కగా వెలుగొందుతున్న పక్షి. అంటే
గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడు ధ్వజముగా కలిగినవాడు గరుడ ధ్వజుడు. తన్నై ఆశ్రయిత్తారయ్యం తనకు వ్యావర్తక విశేషణమాగ కొళ్ళు అవనంగై. చాలా చక్కటి వాక్యాలు. తనను ఎవరైతే ఆశ్రయించారో గరుత్మంతుడు వచ్చి ఆశ్రయించాడండి. ఆశ్రయించిన వాళ్ళకి తనకు వ్యావర్తక విశేషణమాగా. శ్రీమన్నారాయణుడంటే మీకు తెలియాలంటే గరుడధ్వజుడు అని ఈ పక్షిని గుర్తుగా చెప్తే ఆయన తెలిసేలాగా ఒక గుర్తుగా చేసుకున్నటువంటి వాడు. అవన్ తన్నై వ్యావర్తక విశేషణమాగా కొళ్ళు కొళ్ళ వేండువానన్ అల్లాద అరిల్ కాటిల్ ఎన్నెల్. ఏమండి, ఎందుకండి గరుత్మంతుణ్ణి అంత గొప్ప విశేషణంగా చెప్పుకోగలిగాడండి? ఏమిటంటే చెప్తున్నారు, అవనుడయ్య మూక్కువలయం అవన్ పక్కల్ పక్షపాతము అదుక్కాడి ఆయన్నంత గొప్పగా చెప్పడానికి కారణం అవనుడయ్య మూక్కువలయం, ఆయన ముక్కుకు ఉన్నటువంటి సామర్థ్యము. అంటే గరుత్మంతుడి యొక్క ముక్కు ఎంత బలమైనటువంటిది, ఎలాంటి శత్రువులనైనా నేల కరిపించగలిగినటువంటి అంత సామర్థ్యము కలిగినటువంటిది. ఆ ముక్కే కాదండి, అవన్ పక్కల్ పక్షపాతము అదుక్కాడి. పక్షపాతము రెక్కల యొక్క శక్తి అని, ఆయన మీద ఉండేటువంటి ప్రేమ అని, ఈ పదాన్ని కూడా మనం చక్కగా రెండుగా చెప్పుకోవచ్చు అని. పుళ్ళుడై అన్నల్ ఆ పక్షిధ్వజుడు గరుడధ్వజుడైన స్వామి శ్రీయప్పతి ఎన్నుమాప్పోలే ఈశ్వరునకు నిరూపకమిరే అవన్. శ్రీమన్నారాయణుడికి గుర్తులు చెప్పాలంటే శ్రీయప్పతి అంటారండి, లక్ష్మీపతి అంటారండి. ఆవిడతో సమానంగా స్థానాన్ని పొందాడు గరుత్మంతుడు. గరుడధ్వజుడు అనగానే కూడా శ్రీమన్నారాయణుడే. అమ్మా లక్ష్మీదేవి, శ్రీయప్పతి అని నీ గొప్పతనాన్ని ఎలా చెప్తారో గరుడధ్వజుడు అని ఈ పక్షి యొక్క సామర్థ్యాన్ని కూడా అలాగే గుర్తుగా శ్రీమన్నారాయణకి చెప్తారు. అన్నల్ శేషి స్వామి అని అర్థం. ఆయన స్వామి అంటే జీవుడు సొత్తు అవుతాడు, ఆయన శేషి అంటే జీవుడు శేషం అవుతాడు. ఇవన్నీ కొన్ని పదాలండి, సాంప్రదాయక పదాలు. శేష శేషిభావం, స్వస్వామిభావం అని కొన్ని పదాలున్నాయి. అంటే మనకి అధికారి ఆయన, మనం ఆయన సొత్తు అని చెప్పడం అన్నమాట. కజల్గల్ కురుగుమినో ఉంగల్ సంసారం కజల అవల్ కజల్గళై కురు కుంగోళ్. మీ సంసార బంధాలు తెగిపోవాలి అంటే ఆయన కాళ్ల మీద మీరు బంధం ఏర్పాటు చేసుకోవాలి. ఈ గొళ్ళెం ఇటు తగిలిస్తే ఆ గొళ్ళెం అటు వీడిపోతుంది. ఏ గొళ్ళెం ఎటు తగిలించాలి? మన మనస్సంబంధం అనే గొళ్ళాన్ని పెరుమాళ్ల పాదాలు అనేటువంటి చోట్ల తగిలించుకోవాలి. అప్పుడు సంసారము అనే బంధం ఆ గొళ్ళెం కాస్త ఊడిపోతుంది. అంటే అర్థమేంటండి ఇందులో? పరమాత్మ యొక్క పాదాలను గనక మనం ఆశ్రయించాము అంటే సంసార బంధము దూరమవుతుంది అని అర్థం. తిరునారణంతాళ్ కాలంబర చిందిత్తు వీమినో ఎన్నార్ ముదల్ పాటిల్. మొట్టమొదటి పాసురంలో ఏమన్నారండి ఒరునాయగమాయిలో? తిరునారణంతాళ్ కాలంబర చిందిత్తు వీమనో. ఆ శ్రీయప్పతి యొక్క పాదాలని సర్వకాలము కూడా వెంటనే ఇప్పుడు మొదలుకొని సర్వకాల సర్వావస్థలలోనూ ఆలోచించుకోండి, ధ్యానించుకోండి, చింతించుకోండి, ఉపాసన చెయ్యండి అన్నారు మొదటి పాసురంలో. ఇంగే ఈ పాసురంలో పుళ్ళుడై అన్నల్ కழல்கள் కురిగమనో ఎంగిరార్ కాణుం అవళోపాది ఇవను మంగత్తైకు నిరూపక ధర్మమెండ్రు. అక్కడేమో శ్రీయప్పతిత్వం అమ్మ గురించి ఎలా చెప్పుకున్నామో అలాగే ఇక్కడ గరుడధ్వజత్వాన్ని ఒక గుర్తుగా మనం చెప్పుకుంటూ అక్కడ శ్రీమన్నారాయణుని పాదాలు పట్టమన్నారు, ఇక్కడ గరుడధ్వజుని పాదాలు పట్టండి అంటున్నారు అనేటువంటి విషయాన్ని ఈ 10వ పాసురంలో, అంటే ఒక్కొక్క పాసురంలో నిన్న మనం చెప్పుకున్నాం శేషశయనుడు అయినటువంటి స్వామి యొక్క పాదాలని ఆశ్రయించండి, ఆయన పేరు చెప్పండి అని. ఇవాళ మనం చెప్పుకుంటున్నాం గరుడధ్వజుడైనటువంటి స్వామి యొక్క శ్రీపాదాలనే మీరు ఆశ్రయించండి, తరించండి. లోకములో అన్నీ కూడా అశాశ్వతాలు,
పరమాత్మ సంబంధం ఒక్కటే శాశ్వతము అనేటువంటి ఒక మంచి సందేశాన్ని, పరోపదేశాన్ని నమ్మాళ్వార్లు మనకి ఈ 9వ పాసురంలో అందించారు. படிமண்ணு பல்கலன் பற்றோடு அறுத்து ஐம்புலன் வென்று செடிமண்ணு காயம் செற்றார்களும் ஆங்கு அவனை எல்லார் குடிமண்ணும் என் சுவர்க்கம் எய்தியும் மேல்வர்கள் மேல்வில்லை கொடிமண்ணு புல்லுடை கண்ணல் கழல்கள் குறுகுமினோ. நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத்குருभ्यो நமः. ஜெய் ஸ்ரீமன்னாராயண்.